హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. మన దగ్గరికి చాలామంది పేరెంట్స్ నన్ను ఈ మధ్య అడుగుతున్నారు, సార్ తక్కువ బడ్జెట్లో ఏమైనా యూనివర్సిటీ ఉంటే చెప్పండి సార్, ఎక్కడైనా పర్లేదు అని చెప్పేసి పేరెంట్స్ ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. యూనివర్సిటీ నేమ్ వచ్చేసి స్టార్ ఎక్స్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఢిల్లీలో ఉంటుంది. గురుగ్రామ్ ఢిల్లీలో యూనివర్సిటీ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో ఇది యూనివర్సిటీ డీటెయిల్స్. నెక్స్ట్ ఇప్పుడు అప్రూవల్స్, అక్రిడేషన్ గురించి మాట్లాడదాం. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఏ గ్రేడ్ అక్రిడేషన్ అనేది ఉంది. నెక్స్ట్ యూజీసీ అప్రూవల్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కమిషన్ అప్రూవల్ అనేది ఉంది యూనివర్సిటీకి. సో అక్రిడేషన్ గురించి ఇష్యూ లేదు, ఏ గ్రేడ్ ఉంది. నెక్స్ట్ అప్రూవల్ గురించి యూజీసీ అప్రూవ్డ్. సో క్లియర్. ఇప్పుడు యూనివర్సిటీ ఫీజు గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్ పార్ట్ టోటల్ ఫీజు వచ్చేసి మనకి 6,80,000 మాత్రమే ఉంటుంది. హాస్టల్, ట్యూషన్ అన్నీ కలిపి కూడా ఓన్లీ 6,80,000 రూపీస్ మాత్రమే. ఇంత తక్కువ బడ్జెట్లో నాకు తెలిసి మీకు యూనివర్సిటీస్ ఇక్కడెక్కడ కూడా దొరకవు. సో ఈ యూనివర్సిటీ 6,80,000లోనే కంప్లీట్ హాస్టల్ ప్లస్ ట్యూషన్ ఉంటుంది. సో ఫీజు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఏరియా, ఇన్స్టిట్యూట్ అనేది ఈ యూనివర్సిటీ టోటల్ 35 ఎకర్స్లో స్ప్రెడ్ అయింది. ఇంకా ఈ యూనివర్సిటీ యొక్క గొప్ప అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎంతమందిని పడితే వేల కొద్ది మందిని తీసుకోరు. ఓన్లీ 150 నుంచి 200 మాత్రమే ఇంటేక్ అనేది ఉంటుంది. ఓన్లీ 150 నుంచి 200 మాత్రమే ఇంటేక్ అనేది ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, బయటలాగా వేల కొద్ది స్టూడెంట్స్ని తీసుకోవడం అలా కాదు. ఓన్లీ 150 నుంచి 200 మాత్రమే. ఇన్స్టిట్యూట్ కూడా, యూనివర్సిటీ కూడా టోటల్ 35 ఎకర్స్లోనే స్ప్రెడ్ అయింది. స్పేషియస్గా ఉంటుంది. చాలా ఇంటేక్ తక్కువ మంది, లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటారు. స్పేషియస్గానే ఉంటుంది యూనివర్సిటీ. సో యూనివర్సిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అసలు ఈ యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి. నేను ఎప్పుడూ కూడా లేనిది ఏదో చెప్పటం, ఏదో క్రియేట్ చేసి చెప్పి మీద ఏదో చేయాలనేది మన హ్యాక్ ఓవర్ షెడ్యూల్ లేదా నరేష్ అన్న ఎప్పుడు అనేది ఉండదు. మన ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు కావాలంటే మీకే క్లారిటీ వస్తుంది. ఎప్పుడు కూడా ఉన్న విషయాన్ని బయట పెట్టడమే నా పని. సో యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ కూడా నేను ఎప్పుడూ కూడా నిజమే చెప్తాను. అక్కడ ఏముంది అనేది బయట ఏదో చేస్తారు అదంతా కాదు, రియాలిటీ చెప్తాను. సో యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ చూస్తే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ 20 LPA వరకు ఉంది యూనివర్సిటీలో. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 5 LPA ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, హైయెస్ట్ ప్యాకేజ్ 20 LPA, యావరేజ్ ప్యాకేజ్ 5 LPA ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూస్తే 75% ప్లేస్మెంట్ రేట్ అనేది మనకు ఉంది ఇక్కడ యూనివర్సిటీలో. ఇప్పుడు బయటలాగా 100% ప్లేస్మెంట్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి అలా కాదు, ఉన్న మాటే చెప్తున్నాను. మీకు ఎవరైనా సరే బయట వాళ్ళు వచ్చి 100% ప్లేస్మెంట్ రేట్ ఉందని అవన్నీ ఉత్త మాటలు. 100% ప్లేస్మెంట్ రేటు లేదంటే 100% జాబ్ గ్యారంటీ అని అవన్నీ ఉత్త మాటలే. ఏముండదు, ఊరక వాళ్ళు ఏదో అడ్మిషన్ కోసం చేస్తుంది తప్ప ఏమీ ఉండదు. రియాలిటీని చెప్తున్నాను. సో ప్లేస్మెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. మన ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్టేషన్కి. 1 డే జర్నీ అనేది ఉంటుంది. మనం ఇక్కడ ఢిల్లీకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. డైలీ 3-4 ట్రైన్స్ ఆంధ్ర నుంచి ఉంటాయి, తెలంగాణ నుంచి కూడా ట్రైన్స్ అనేవి ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా నో ఇష్యూ. కాకపోతే 1 డే జర్నీ అనేది ఉంటుంది. సో అది ఫుడ్ కూడా ఓకే, పర్లేదు, యావరేజ్గా ఉంటుంది. ఇంకా యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నప్పుడు ఏ లెవెల్లో ఉంటుందో ఫుడ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఇష్యూ ఏముండదు. సో ఓవరాల్గా యూనివర్సిటీ గురించి ఇది డీటెయిల్స్. ఇంకా మీకేమైనా గైడెన్స్ కావాలి, ఏదైనా యూనివర్సిటీస్ గురించి మీకు గైడెన్స్ కావాలి, నా గైడెన్స్ నాతో మాట్లాడుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. మీకు మీరు చెప్పిన ఇన్సైట్స్ ప్రకారం, లైక్ మీరు చెప్పిన లొకేషన్ ప్రకారంగా, మీరు చెప్పిన బ్రాంచ్ ప్రకారంగా, మీరు చెప్తున్న ఫీజు బడ్జెట్ ప్రకారంగా నేను యూనివర్సిటీస్ అనేది మీకు సజెస్ట్ చేస్తాను. మీరు వెళ్ళొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.